తమిళనాడు రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికారం చేతులు మారుతూ ఉంటుంది. అయితే ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీ స్థాపించిన తమిళ హీరో తలపతి విజయ్ పూర్తి స్థాయిలో బరిలోకి దిగనున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల వ్యూహాలకర్త ప్రశాంత్ కిషోర్ను ప్రత్యేక సలహాదారునిగా నియమించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పీకేతో విజయ్ మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పీకేతో విజయ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం. గతంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నాయకులకు పొలిటికల్ వ్యూహాలను రచించిన పీకే ఇప్పుడు విజయ్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా 2 కీలక కార్యక్రమాలపై పీకే దృష్టి పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదట విజయ్కి బలమైన మాస్ కనెక్షన్ను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రజాయాత్రను చేయాలని పీకే సూచించినట్టు సమాచారం. జగన్ మాదిరిగా పాదయాత్ర చేయడం లేదా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో బస్సు యాత్ర నిర్వహించడం అనే ఆలోచన పీకే పక్కాగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీకి స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ అందించేందుకు పీకే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారని టాక్. ఇప్పటికే పీకే తన సంస్థ ఐపాక్ నుంచి వైదొలిగి వ్యక్తిగతంగా వ్యూహాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్తో కలిసి తమిళ రాజకీయాల్లో కొత్త యాంగిల్ తీసుకురాబోతున్నారని చర్చ జరుగుతోంది. ఒకవేళ పీకే వ్యూహాలు విజయవంతం అయితే తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ ప్రభావం భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ పార్టీకి 15 నుంచి 20% ఓటు షేర్ ఉండొచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేసినట్టు సమాచారం. దీనిని మరింత పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్లు అడిగితే ప్రతి పార్టీ తమకే 100% ఓట్లు వేస్తారని ప్రకటించుకోవడం పరిపాటే అన్నారు డిఎంకే నేత మంత్రి శేఖర్ బాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ను ప్రజలు మరోసారి ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డిఎంకే నేత కనిమొళి స్పందిస్తూ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పీకే ఓ రాజకీయ పార్టీకి సేవలందిస్తే తమకేమీ ఇబ్బంది ఆందోళన ఉండదన్నారు. సినీ గ్లామర్ ఒక్కటే రాజకీయాల్లో విజయానికి దోహదపడదని సిపిఎం నేత బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు బీహార్ ఉప ఎన్నికల్లో ఓటమి చెందడం పైన పీకే స్పందించిన తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఇక విజయ్ పనితీరుపైనే టీవీకే పురోగతి ఆధారపడి ఉంటుందని డిఎండికే నేత ప్రేమ్లత విజయకాంత్ అభిప్రాయపడ్డారు. విజయ్ పార్టీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీని అడగాలని, అన్నా డిఎంకేతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు.